హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈఏపీ సెట్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కాలేజెస్లో చూసుకున్నట్టయితే కొత్త కోర్సెస్ల విలీనం కావచ్చు, కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి కాలేజెస్ కావచ్చు, అండ్ అలాగే చాలామంది ఎక్కువ ఇయర్ వైజ్గా ఫీజులు చూసుకున్నట్టయితే ఎక్కువగా పెంచుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రన్ అవుతుంది, అదైతే ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ఒక ఐడియా వచ్చేది ఏంటి అంటే, ఓవరాల్గా ఏంటి అంటే మనకైతే ఈ ఇయర్ అయితే ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో అందులో అయితే భారీగా ఫీజెస్ అయితే తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ భారం ఎక్కువ పడుతుంది ప్రభుత్వం పైన అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కాలేజెస్ యొక్క ఫీజు తగ్గిస్తే ఆ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత వేసినా కానీ స్టూడెంట్స్కి బర్డెన్ అవ్వదు, పేరెంట్స్కి బర్డెన్ అవ్వదు అన్న ఉద్దేశంతో వీళ్ళైతే ఇది చేయడానికి అయితే ముందుకు రావడం అయితే జరిగింది. క్లియర్ కట్గా మనమైతే ఆర్టికల్ ఓపెన్ చేసి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇందులో చూసుకున్నట్టయితే సీట్ల పెంపు ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సీట్ల పెంపు కోర్సుల విలీనంపై అధికారం ప్రభుత్వందే, ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనల తిరస్కరణ సబబే, అండ్ మూడో రౌండ్లోనూ ఇంజనీరింగ్ కళాశాలల పిటిషన్ల కొట్టివేత, తీర్పు వెలువరించిన హైకోర్టు. అంటే ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనలు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ అభ్యర్థనలు అయితే హైకోర్టుకు ప్రభుత్వానికి సమర్పించగా వాళ్ళైతే తిరస్కరించడం అయితే జరిగిందని చెప్పేసి అన్నారు. మూడో రౌండ్లోనూ ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్ అయితే థర్డ్ టైం కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ల పిటిషన్లు అయితే వేసింది ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో ఏంటి అనేసి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏవైతే ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అందులో సీట్లు పెంపుతో పాటు కోర్సుల విలీనంపై నిర్ణయం తీసుకునేది కాలేజెస్ కాదు, ప్రభుత్వమే అని చెప్పేసి హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇందులో మరొకటి ఏంటి అంటే, సీట్లు అండ్ కోర్సెస్ పెంచడంతో పాటు ఫీజెస్ కూడా పెంచడంపై అభ్యర్థనలు అయితే వ్యక్తమైతే అవుతున్నాయి ఇక్కడ. అండ్ మరొకటి ఏంటి అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ కాలేజెస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఎంజీఆర్, సిఎంఆర్ అండ్ కేఎంఆర్, మల్లారెడ్డి అండ్ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ మారుతి తదితర మొదలైనటువంటి కళాశాల నుంచి అయితే దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఏంటంటే ఇవే టాప్ కాలేజ్ అన్నమాట. ఇంజనీరింగ్ చేయాలంటే చాలామంది ఈ యొక్క కాలేజ్ని కోరుకుంటారు. ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఎంజీఆర్, సిఎంఆర్ అండ్ కేఎంఆర్ అండ్ మల్లారెడ్డి, మర్రి లక్ష్మారెడ్డి ఇవైతే ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే చాలామంది కోరుకున్నటువంటి కాలేజెస్ ఇవే. వీటి నుంచే పిటిషన్లు వచ్చినాయి అనమాట. అంటే ఎక్కువ కోర్సెస్ మేము పెడుతున్నాము, వీటితో పాటుగా ఏవైతే సీట్లు పెంచుతున్నామో దీనికి సంబంధించినటువంటి అధికారం పూర్తిగా కాలేజ్ పైన ఉండదు, ప్రభుత్వం పైన ఉండాలి అని చెప్పేసి హైకోర్టు అయితే దిద్దిందనమాట. తీర్పు కూడా ఇచ్చింది ఇందులో. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశం ఇదన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టైటిల్ చూడండి, ఇంజనీరింగ్ ఫీజుల్లో కోత అని చెప్పేసి ఇచ్చారు. అంటే భారీగా పెరిగిన కళాశాలలో తగ్గించే దశగా సర్కారు యోచన. ఏవైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే కొంచెం ఆర్థిక భారం అయితే మోస్తుంది, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఈ తరుణంలో ఫీజు రీఎంబర్స్మెంట్ వేయడానికైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ తరుణంలో ఏంటి అంటే, ఇక్కడ కాలేజెస్కి ఏవైతే ఫీజెస్ తగ్గించామో ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ కొంచెం లేట్ అయినా పర్లేదు అన్న ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు. సో ఇదైతే నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలకు భారీగా ఫీజులు పెంచరాదని సర్కారు భావిస్తుంది. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో 35 నుంచి 65% వరకు కూడా పెరగనున్నాయి. వచ్చే 3 ఏళ్ల బ్లాక్ పీరియడ్ 2025-28కు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు రుజుములు నియంత్రణ కమిటీ ఏదైతే ఉందో TAFRC కళాశాలలో యాజమాన్యాలతో గత మార్చిలో విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, చాలా ఫీజెస్ అయితే ఎక్కువ పెంచుతున్నారు. నాట్ ఓన్లీ 10-20% కాదు, వాళ్ళు డైరెక్ట్గా 35 నుంచి 65% అయితే, అంటే ఊహించలేనంత భారీగా అయితే వీళ్ళు పెంచడం అయితే జరుగుతుంది. సో ఈ తరుణంలో పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ మనకి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ నుంచి 35,000 ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందనుకోండి, ఈ యొక్క 35,000 ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రమే వస్తుంది, ఈ 35,000 మాత్రమే. సో అదే ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిడేట్కి సిఎస్సి బ్రాంచ్లో సీట్ వచ్చింది సిఎంఆర్ కాలేజ్లో అనుకుంటే అతను 80,000 రూపీస్ కట్టాలి.
₹80,000 వచ్చేసి ఇతను ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతే ₹35,000 గవర్నమెంట్ ఇస్తుంది. ₹35,000 గవర్నమెంట్ వేయగా ఇంకా ₹45,000 ఏదైతే ఉందో ఇది అదనంగా ఇతను ఒక్కడే భరించాలన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ భరించాలి 45,000. సో ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్కి ఉన్నటువంటి డేటా. అదే ఇప్పుడు ఫీజు ఇప్పుడు అనుకుందాం మనం ఈ యొక్క 80,000 కాస్త 1,20,000కి పోయిందనుకోండి. సో అప్పుడు 35,000 వచ్చింది. 35,000 రాగా మిగతా అమౌంట్ ఏదైతే భారీ అమౌంట్ ఉందో అది వచ్చేసి గవర్నమెంట్ అది వచ్చేసి ఆ యొక్క క్యాండిడేట్ భరించాలి. కాబట్టి అట్లాంటిది ఏమి ఉండొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే TAFRC అధికారులతో సమావేశమై చర్చించారు. తాజాగా మంగళవారం శ్రీ దేవసేన మరోసారి భేటీ అయ్యారు. 10, 20, 30 అంతకంటే ఎక్కువ శాతం ఫీజులు ఎన్ని కళాశాలలో పెరిగాయి, దానివల్ల బోధన రుజువుల పేరిట ఎంత ఆర్థిక భారం పడుతుంది తదితర అంశాలపై అధికారులు గణాంకాలు సహితంగా చర్చించినట్లు సమాచారం. ఇంజనీరింగ్తో పాటు న్యాయ విద్యా కళాశాలలు కొన్నింటికి ఎక్కువ ఫీజులు ఉన్నాయని, వాటిని కొంత హేతుబద్ధీకరించాలని TAFRC చైర్మన్ విద్యాశాఖ అధికారులు సూచించినట్టు సమాచారం. సో ఇక్కడ మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే ఫీజులు అయితే తగ్గించే అవకాశం అయితే చాలా ఉంది. ఈ ఇయర్ అయితే ఏవైతే ఫీజులు పెరుగుతాయని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు కదా, మీకు అలాంటిది ఏముండదు. మొత్తం తగ్గించే యోచనలో ఉన్నారనమాట. ఈ యొక్క అంశాన్ని వాళ్ళందరూ కాలేజెస్ యొక్క మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దరఖాస్తులు అయితే పెట్టారు. మేము కొత్త కోర్సులు పెడుతున్నాం, వీటికి ఎక్కువ డబ్బులు అవుతాయి, సో మేము ఫీజులు పెంచుతామని చెప్పేసి ఆ యొక్క పర్మిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళైతే ఈ యొక్క దరఖాస్తు అయితే చేయడం జరిగింది. అది 3 సార్లు చేసి 3 సార్లు అయితే తిరస్కరణకు అయితే గురైందనమాట. సో లాస్ట్కి అయితే హైకోర్టు అయితే తీర్పిచ్చింది. ఈ యొక్క కొత్త కోర్సుల విలీనం కావచ్చు, లేదంటే సీట్లు పెంపుదల కావచ్చు, ఇవన్నీ వచ్చేసి గవర్నమెంటే చూసుకుంటుందని చెప్పేసి అనడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెల 15 లోపు EAPSET ఫలితాలు వెల్లడించేందుకు JNTUH అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ, కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. అప్పటికి కొత్త రుజువులపై జీవో జారీ చేయాల్సి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 15th లోపు అనగా 12, 13, 14, 15 ఈ యొక్క 12 to 15 డేట్ ఉంది కదా, ఈ యొక్క డేట్స్ లోపు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. సో నేనైతే అనుకునేది ఏంటంటే 15th రోజున రిలీజ్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఏవైతే సర్టిఫికేట్స్ వీడియో మనం చేసామో ఆల్రెడీ, ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు మనకి రావడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. అవైతే మీరైతే సరి చేసుకొని పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.